ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి థ్రెడ్ వర్క్ బోటెక్ స్టైల్ బ్లౌజ్ కుట్టడం చూపిస్తాను. కటింగ్ వీడియోలో కటింగ్ చెప్పాను కదా, కుట్టడం కూడా చూపిస్తాను. సింపుల్గా తొందరగా బ్లౌజ్ కుట్టుకునేలా ఎట్లా వర్క్ వస్తే అట్లా కుట్టుకునేలా చూపిస్తాను. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడండి. మీరు ఒక లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. అవతల నేర్చుకోనికి అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాను. లైక్ చేసి చూడండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. ఇప్పుడు వచ్చేసి సైడ్కు క్లాత్ సరిపోలేదు కదా, ఒరిజినల్ ఇది లైనింగ్ క్లాత్ అతికిస్తున్నా చూడండి. ఇక్కడ ఒక ముక్క, ఇది వెనుక నెక్ కుడదాం మనం ఫస్ట్ ఎట్లా కుట్టుకోవాలి. చాలామంది భయపడుతుంటారు. ఇది థ్రెడ్ వర్క్, కొంచెం ఆకులు కొమ్మలు అలా వచ్చింది. అట్లా కుట్టడం చూపిస్తాను చూడండి. ఇప్పుడు సైడ్కి అతికిచ్చి మీకు చూపెట్టాలన్నీ చూపిస్తున్నాను. ఒక సైడ్ సరిపోతే ఒక సైడ్ తక్కువ పెట్టాను నేను ఈ సైడ్కి అతికియడానికి. ఇలా అతికిస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మంచి పేపర్ ఉంది, పేపర్ వీకేస్తున్నా. పేపర్ అట్లే పెట్టి కుడితే సందడి అవుతుంది. అందుకని ఇప్పుడు వచ్చేసి ఇది మంచి మల్ల పైన లైనింగ్ పెట్టుకోవాలి. మంచి మల్ల పైన ఇట్లా చూపిస్తున్నాను చూడండి. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ విధంగా వర్క్ మళ్ళీ ఇక్కడ వర్క్ కనిపించాలి కాబట్టి మనం లైనింగ్ వైపు నుంచి కుడితే వర్క్ కనిపించదు. వర్క్ ఏ డిజైన్ ఉందో మనం ఇట్లా ఆకులు వచ్చింది, కొంచెం కొమ్మలు ఆ విధంగా మెల్లగా ఇట్లా మూలలు తిప్పుకుంటూ కొంచెం మూలలు తిప్పుకుంటూ కుట్టాలి. ఎందుకంటే స్ట్రేట్గా రౌండ్గా కుడితే ఆ డిజైన్ లుక్ అనేది పోతుంది. అందుకనే కొంచెం మెల్లగా నిదానంగా కొంచెం వంకులు కుట్టుకోవాలి. ఎంత మెల్లగా కుడితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మీకు కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా థ్రెడ్ వర్క్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా కుట్టుకోండి. నెక్ పెద్దగా లేదు, బోట్ నెక్ లాగా బోటెక్లో కుట్టించిన మోడల్గా కుట్టడం చూపిస్తాను. చాలామంది బోటెక్లో కుట్టించుకున్నా అంటారు కదా. మనం కూడా కుట్టుకోవచ్చు సింపుల్గా. కొంచెం మెల్లగా కుట్టుకోవాలి. తొందరపాటు వలన ఎక్కడ పడితే అక్కడ కుట్టకుండా కొంచెం మెల్లగా నిదానంగా కుట్టుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గల్ల అనేది చిన్నగా పైకి ఉంటుంది. చాలామంది ఇప్పుడు అట్లనే పెడుతురు. డీప్ నెక్, పెద్దగా నెక్ పెట్టుకుంటలేరు. ఇప్పుడు కొంతమంది వీగల్లలాగా పైకి పెట్టుకుంటున్నారు. ఇది వెనుక భాగము. ఇప్పుడు మధ్యలో ఎక్కడైతే మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేస్తున్నా, ఇప్పుడు ఎక్కడైతే మూలలు కొంచెం వంకులు వచ్చిందో అక్కడక్కడ కాట్లు పెట్టుకోవాలి. చూసి పెట్టుకోవాలి. దారం కట్ కాకుండా చూసి జాగ్రత్తతోటి కాట్లు పెట్టాలి. కాట్లు పెడితే మనకు ఉల్టా తీయడానికి మూలలు కొంచెం మూలలు తిరగడానికి కానీ ఉల్టా తీయడానికి కానీ పర్ఫెక్ట్గా మూలలు వెళ్తాయి. ఇప్పుడు ఈ విధంగా చూడండి, నేను చూపించే విధంగా సాపుగా నీట్గా ఇలా అనుకోవాలి. అనుకుంటే కొంచెం మూలలు వస్తుంది. ఎక్కువ కాదు, కట్ వర్క్గా అయితే ఎక్కువ వస్తుంది. ఇది కొంచెమే వస్తుంది. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఆ ఆకుల మీద కాకుండా కొంచెం ఈ కుట్టు పెట్టడం కూడా మనం వంకులు కొంచెం అది ఎట్లుంటే అట్లా పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకోవాలి. ఎంత నీట్గా పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా కూర్చుంటుంది గల్ల అనేది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తలేరు. చాలా రోజులైంది థ్రెడ్ వర్క్, మగ్గం వర్క్ బ్లౌజ్ పెట్టి. కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా ఛానల్లో, అందుకోసమని బోటెక్ స్టైల్లో చూపిస్తామని చూపిస్తున్నాను. లైక్ అయితే చేస్తలేరు, చూస్తున్నారు కానీ మీ వర్కే చాలా. ఇప్పుడు థ్రెడ్ వర్క్ నడుస్తుంది ట్రెండింగ్. ఈ థ్రెడ్ వర్క్ ఎవరైతే వేయించుకుంటారో భయపడకుండా, కొంచెం మగ్గం వర్క్ అంటే సూదిరుగుతుందని భయపడుతుండొచ్చు కానీ దీనికి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇట్లా నేను చూపించే విధంగా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి నీట్గా మెల్లగా కుట్టుకుంటే మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు. మిషన్ల వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్ వేయించుకున్న 1000 పెట్టి 1500 పెట్టి 2000 పెట్టి వర్క్ వేయించుకున్నా పాడైపోతుందేమో అని ఏం భయపడకండి. ఈ విధంగా కుట్టుకోండి. అందుకనే మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా వీడియోలు ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఒక కొలత, ఒక్కొక్కటి ఒక రకంగా చెప్పడము, ఒక్కొక్కటి ఒక విధంగా చూపెట్టడము అలా ఉంటుంది. అన్నీ ఒకేలాగా ఏముండవు. ఇది కొత్తగా మన ఛానల్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కిందికి పోయి చూడలేరు కదా, చాలా కిందికి ఉన్నాయి వీడియోలు. అందుకని మళ్ళీ ఒకటి పెడదామని చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకా క్లాత్ సరిపోలేదు, లైనింగ్ క్లాత్.
మళ్ళీ ఉతుకుతాం కదా, ఉతికినందుకు తగ్గింది, అందుకని మళ్ళీ ఇంకో ముక్క కూడా అతికిస్తున్నాను నేనైతే. చూడండి, మీరు కూడా మనం ఎక్కడ సరిపోకపోయినా మనం టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. కొంచెం మన దగ్గర వాళ్ళు ఇచ్చిన క్లాత్ సరిపోకుండా లావు ఉన్న వాళ్ళకైనా కొంచెం సరిపోకున్నా కానీ మన దగ్గర ఉన్న క్లాత్ అయినా ఇలా అతికించుకోవచ్చు. భయపడవలసిన అవసరం ఏమీ లేదు, టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మనకి ఎంత ఉంటే అంత సరిపోయే విధంగా చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు టక్సులు 2 టక్సులు వేసి వెనుక భాగం 2 టక్సులు కుట్టినాక ఈ బెల్ట్ అంటే వెనుక ఉంటుంది కదా, బ్యాక్ బెల్ట్ అంటారు, ఈ బెల్ట్ అంటారు, ఒకరొకరు ఒక విధంగా పిలుస్తారు. ఇది ఈ పైనుంచి మంచిమల్ల పైన పెట్టి కుట్టుకోవాలి. 2 టక్సులు 4 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడల్పు టక్సులు కుట్టాలి. అన్ని బ్లౌజులకు ఎలా టక్సులు కుడతామో ఆ విధంగానే కుట్టాలి. ఇప్పుడు వచ్చేసి ఈ బెల్ట్ అనేది ఇలా పెట్టి మధ్యలోకి వచ్చినాక చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒడి తిరగకుండా బిగ్గర పట్టినట్టు ఎమ్మింగ్ ఊడిపోకుండా ఉండడానికి కొంచెం ఒక కుచ్చు లాంటిది పెట్టాలి, పైది మాత్రమే పెట్టాలి. ఈ విధంగా ఈ బెల్ట్ కుట్టుకోవాలి. చూడండి, మీకైతే అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నాను. మొత్తం బ్లౌజ్ కాకపోయినా మీకు ఎక్కడెక్కడ ఎలా మలుపుకోవాలి, ఎలా ఇప్పుడు వర్క్ ఉంది కదా, ఆ వర్క్ దగ్గర ఎట్లా కుట్టుకొని ఉల్ట ఎట్లా మలుపుకోవాలి, ఎంత మెల్లగా కుట్టుకుంటే ఎట్లా వస్తుంది. ఈ బెల్ట్ కూడా కొంచెం మడత పెట్టి కుడుతున్నా నేను. కొంచెం సన్నం మడత పెట్టి కుట్టాలి. ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఆ పీస్కి మాత్రమే మడత పెట్టి కుట్టాలి. నేను చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపించే విధంగా మీరు కూడా మడత పెట్టి కుట్టండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మధ్యలో ఎక్కడ ఆపేసినా కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు ఇది అనగడానికి కుట్టు పెడుతున్నా. ఇవి ఫస్ట్ 2 అటాచ్ చేసాం కదా, అది మళ్ళీ అనగడానికి ఈ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ సైడు పెట్టేసి ఈ అనగడానికి కుట్టేస్తున్నా. అనగడానికి కుట్టేస్తే మనకు సాపుగా నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా లేచినట్టు ఒత్తినట్టు ఉండదు. ఇప్పుడు ఈ బెల్ట్ ఎంత ఉందో అంత మడత పెట్టి మధ్యలో పెద్ద కుట్టు అనేది మధ్యలో పెట్టాలి. పెద్ద కుట్టు పెడితే మనకు ఎమ్మింగ్ చేసినాక ఇప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పకుండా వదిలేస్తుంటారు చాలామంది, అలా ఉంటే గలీజ్గా ఉంటుంది. ఎమ్మింగ్ చేయండి. ఆ కుట్టు ఇప్పుడు వేసే కుట్ట ఏదైతే ఉందో అది ఇప్పేయండి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఏ విషయమైనా అర్థం కాంది కామెంట్లో ఖచ్చితంగా అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇగో ఇంకా చాలా కొంచెం పైకి పెట్టుకుంటారు కదా గల్లు, ఇప్పుడు చాలా వరకు అయితే మెడకాడికి పెట్టుకుంటున్నారు. ఆ విధంగా వెనుక భాగం అయిపోయింది. ఇప్పుడు చేతులు కుట్టడం చూపిస్తాను. చేతులు కూడా సేమ్ కట్ చేశాం కదా, వర్క్ ఎట్లుందో అట్లా కటింగ్ వీడియోలో చూపించాను కదా. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఉల్టా మలపాలి. మళ్ళీ ఇక్కడ తిరగమల్ల వచ్చేటట్టు చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఈ విధంగా ఇది కూడా వంకులు ఆకులు రౌండ్గా ఆకులు మూలలు వచ్చింది కిందికి. ఆ ఆకులు ఎట్లుందో అదే విధంగా సూదిని మలుపుకుంటూ మెల్లగా నీట్గా కుట్టు పెట్టుకోవాలి. కొంచెం వంకులు పెద్దగా కాదు, కట్ వర్క్ లాగా పెద్దగా అయితే ఏమి కాదు, కొంచెం వంకులు ఉంది కాబట్టి మనం కూడా ఈ సూదిని అలానే తిప్పాలి. అట్లా తిప్పితేనే పర్ఫెక్ట్గా మనకు మూలలు కరెక్ట్గా చిన్న మూలలు అనిపిస్తుంది బ్లౌజు. ఈ విధంగా చూడండి, మంచి మల్ల పైన పెట్టాలి. లైనింగ్ 2 ఒక దగ్గర పెట్టి ఈ విధంగా వర్క్ ఉన్న సైడ్ మళ్ళీ మలుపుకొని ఈ విధంగా కుట్టాలి. ఇట్లా కుట్టినాక ఈ మధ్యలో ఏదైతే ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. చాలా ఎక్కువ ఉంటే ఒత్తుకుపోయినట్టు దొడ్డుగా లావుగా అనిపిస్తుంది. ఈ మూలల కాడ కరెక్ట్గా చూసుకొని మధ్యలో కాట్లు పెట్టాలి. కాట్లు పెట్టి ఉల్టా కరెక్ట్గా తీయాలి. ఈ ఆకులు మూలలు ఈ చిన్నగా కొరుకులు వచ్చింది కదా, ఆ విధంగానే ఈ ఉల్టా తీయాలి. ఉల్టా తీసి అది ఎట్టెట్లుంటే అట్లా మనం సన్నము నీట్గా కుట్టి పెట్టుకోవాలి. చాలా నీట్గా కుట్టి పెట్టుకోవాలి, మెల్లగా కూడా పెట్టుకోవాలి. మనకి ఎంత మెల్లగా ఇలా తిప్పుకుంటామో అంత నీట్గా వస్తుంది కుట్టు, పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ కూడా లుక్ అనిపిస్తుంది. మనము ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత మడత పెట్టి కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇప్పుడు మంచి తిరగమల్లకు చూసినా కానీ మనకు తిరగమల్ల కనిపించేది. ఇప్పుడు ఉల్టా మలుపుకుంటే మనం ఎక్కడ పడితే అక్కడ కుడితే ఏమవుతుందంటే తిరగమల్లగా అనిపిస్తుంది, ఒత్తుకపోయినట్టు ఉంటుంది, లావుగా అనిపిస్తుంది. ఇప్పుడు నీట్గా 2 వైపులా ఒకేలాగా రెడీ అయింది. ఇప్పుడు ఒక సైడు క్లాత్ సరిపోవట్లేదు, సంకపేలికి వేయాలి. ఎందుకంటే మనకు రేపటి ఇప్పుకోవడానికి కూడా వస్తుంది. కొంచెం ఇక్కడ తగ్గినందుకు ఈ చిన్న ముక్క ఇక్కడ అతికిస్తున్నాను. చూడండి, ఈ సంకపేలికి అతికియడం వలన ఏమవుతుందంటే సంక లూజు పట్టేసినట్టు కాకుండా ఉంటుంది. మళ్ళీ మనకు తర్వాత పట్టినట్టుంది, సంకల బిర్రగా అయిందని వాళ్ళు వచ్చిరనుకో ఇప్పడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా సరిపోనట్టు మనకి ఎప్పుడైతే అనిపిస్తే
అక్కడ మాత్రం ఈ సంకపేలికలు అనేది ఖచ్చితంగా అతికియాలి. ఎదురు జంకలు అనొచ్చు, సంకపేలికలు అనొచ్చు. 2 చేతులు కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. నేను ఒక చేతు ఫస్టే కుట్టి పెట్టాను. ఈ వెనకది చూపించాను కదా, వెనక భాగం చేతులు ఎలా కుట్టుకోవాలో చూపించాను. ముందల కూడా సేమ్ మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ విధంగా 2 చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి నీట్గా ఇలా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి నీట్గా ముందల భాగం కూడా 2 వైపులా ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరైతే కుట్టుకుంటారని చూపిస్తున్నాను. ఇదిగో ఇలా నేను ఎట్లా చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఇక్కడ ఎక్కువలు తక్కువలు కట్ చేసుకొని నీట్గా కుట్టు పెట్టుకొని మనకు ఈ వర్క్ కనిపించే దిక్కు కుట్టు పెట్టాలి. ఎందుకంటే మనకు లైనింగ్ దిక్కు పెడితే ఎక్కడ పడితే అక్కడ ఒక తాన ఎక్కువ ఒక తాన తక్కువ కరెక్ట్ రాదు. ఇక్కడ నుంచి కుడితే మనకు కనిపిస్తుంటుంది కాబట్టి నీట్గా మనకు ఆ మూలలు ఎట్లెట్లున్నాయో అవి క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి అదే విధంగా మనం కుట్టు పెట్టుకోవచ్చు. అందుకనే మీకు చూపిస్తున్నాను. కొంచెం కూడా టెన్షన్ పడకండి. వర్క్ వేయించుకున్న వాళ్ళు, మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం టైం తీసుకొని చూసిరంటే మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు. ఒక 200 300 మీకే మిగిలిపోతాయి. ఒకరోజు సగమైనా మొత్తం పూర్తి చేసుకోరు బ్లౌజు. ఎవరి దగ్గర మిషన్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర కుట్టియకండి. ఎందుకు, ఇంట్లోనే ఉండి కుట్టుకుంటారు కదా, ఎక్కడ పోయి నేర్చుకునేది లేదు. ఓన్లీ ఫోన్లో ఒక వీడియో చూసి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి కుట్టుకోండి. కుట్టినాక మీ బ్లౌజు మీరే కుట్టుకున్న వాళ్ళు ఎవరైతే కుట్టుకున్నారో వాళ్ళు మాత్రం నాకు కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా, ముందు భాగం కట్ చేయడం కొంచెం సరిపోతలేదని ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లైనింగ్కు ఒరిజినల్ క్లాత్కు రెండుటికి ఒకేసారి ఇలా అటాచ్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా మనకి ఎక్కడైనా క్లాత్ సరిపోనట్టయితే కరెక్ట్గా కట్ చేయాలి. ఈ కుట్టేటప్పుడు ఇక్కడ ఏదైతే సరిపోలేదో ఆ ముక్క మాత్రం అంత కరెక్ట్గా తీసుకొని అక్కడ ఈ ముక్క అతికించుకోవాలి. అతికించుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఉరికేసేట ఆమె ఏం చేసిందంటే కొంచెం పైకి వేసేది ఉండే ముందు భాగం కల్లా కొంచెం కిందికి వేసింది. చేతులు పుల్యాన్స్ కదా, చేతులు కట్ చేసే లోపు ఇది సరిపోలేదు. అందుకనే చెప్తున్నా, నీట్గా సింపుల్గా 2 వైపులా ఇక్కడైతే వర్క్ ఉండదు. కొంగు సైడు ఎడమ సైడు కొంగు ఉంటుంది కాబట్టి వర్క్ ఏమి వేపియము, ఒక సైడే వేపిస్తాము. 2 వైపులా మాత్రం సేమ్ కుట్టుకోవాలి. మంచి మల్ల పైన పెట్టి కుట్టి కాట్లు పెట్టి మళ్ళీ తిరగమల్లకు మలపాలి. చాలా బాగుంటుంది. 2 వైపులా ఇదే నేను చూపించే విధంగా కుట్టుకొని టక్సులు గుర్తులు పెట్టుకోవాలి. టక్సులు మెయిన్ టక్సు సైడుకు సంక అన్నీ ఎట్లున్నాయి అట్లా ఈ కాట్లు పెట్టుకొని మలపాలి. మలిపి మంచి మల్ల పైన దీనికి కూడా మంచి మల్ల పైన కుట్టుకోవాలి. ఎందుకంటే నీట్గా రావాలి కదా, అందుకని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా వరకు అందరూ చూస్తున్నారు, లైక్ అయితే చేస్తలేరు. ఒక 200 500 మన వీడియో చూసిరంటే ఒక 6-7 లైకులు వస్తున్నాయి. 200 లైకులు మీరు 200 మంది చూసి 200 ఇట్లా లైక్ చేసిరంటే ఇంకా 200 దగ్గరికి మన వీడియో వెళ్తే నాకు సంతోషం, మీకు సంతోషం, నేర్చుకున్న వాళ్ళకు సంతోషం. ఇంకా 10 మంది నేర్చుకుంటారు కదా మీ లైక్ వలన. చూడండి, లైక్ చేసి చూడండి. ఇక్కడ కూడా ఈ ముక్క అతికిస్తున్నాను. ఇక్కడ సైడ్ కూడా 2 వైపులా సరిపోలేదు. అందుకని 2 వైపులా ఈ విధంగా ఏడైతే సరిపోలేదో అక్కడ ఈ కరెక్ట్ అతికిచ్చి నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఎక్కడ క్లాత్ సరిపోకపోయినా మీటర్ క్లాత్ ఉన్నా లావుగున్న వాళ్ళైనా క్రాస్ కటింగ్ కొంచెం వర్కేసే వాళ్ళ తప్పు మిస్టేక్ ఉన్నా మనది ఉన్నా కొంచెం సరిపోకుండా టెన్షన్ పడకండి. ఇలా ముక్క అతికించుకుంటే సరిపోతుంది. క్లాత్ ఒక్కొక్క దగ్గర ఒక పీస్ అతికించుకుంటే సరిపోతుంది. ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక మనకు టక్స్లు ఎట్లయితే మనం కుట్టుకోవాలో ఆ విధంగా గుర్తు పెడుతున్నాను నేను. చూడండి, ఈ విధంగా నీట్గా ఇలా కుట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. ఈ వీడియో చూసేవాళ్ళు అందరికీ మీకు చెప్తున్నాను. కొంచెం నేను పాప పెళ్ళి చేయడం వలన మా ఇంట్లో పెళ్ళి కావడం వలన కొంచెం వీడియోలు పెట్టలేకపోయాను. కొంచెం వెనుకబడిపోయింది ఛానల్. కొంచెం లైక్ చేసి చూడండి, ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఇప్పటి నుంచి వీడియోలు పెడుతూనే ఉన్నా కానీ అంతగా పెట్టడం అంత కాలేదు. ఒక నెల 15 రోజులు అయితే పెట్టలేకపోయాను. ఈ మధ్యలో పెడుతున్నాను కానీ కొంచెం చూపిస్తలేనట్టుగా అనిపించింది.
అందుకే మీరు ఒక లైక్ చేయండి. మీ లైక్ చేస్తే చాలా వరకు మన ఛానల్ అనేది చాలామంది చూస్తారు. ఈ 2 వైపులా ఇలా కుట్టినాక క్రాస్ పట్టీలు ఉంటాయి కదా, ఈ క్రాస్ పట్టీలు షేప్ బెల్ట్ ఏదైనా విలువచ్చు. ఇక్కడ సరిపోయింది ఉంటే నేను అతికిస్తున్నాను. ఈ లైనింగ్ ఉతకడం వలన లీలల గుంజి తగ్గింది. ఇప్పుడు ఒక లైనింగ్ అయితే నేను ఒక ముక్క అయితే 2 ముక్కలు ఒక దగ్గర అతికిచ్చాను షేప్ బెల్ట్కు. ఇంకొకటి అయితే వేరే కలర్ అయినా కొంచెం వేరే కలర్ ఉన్నా పర్వాలేదు, నా దగ్గర ఉన్న క్లాత్ ఇంకొకటి కట్ చేసుకుంటాను. ఒకటే సరిపోయింది, సరిపోలేదు క్లాత్. ఒక్క పీస్ మాత్రమే వేరే క్లాత్తో పడుతుంది. ఏం పర్వాలేదు, లోపట ఉంటుంది కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మంచిమల్ల పైన పెట్టి తిరగమల్ల మంచిమల్ల 2 లేకుండా నేను చూపించే విధంగా మీరు కుట్టుకున్నారంటే 2 లేకుండా కూడా రెడీ అవుతుంది. చూడండి ఎంతవరకు మీరు చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూడడానికే ట్రై చేయండి, నేర్చుకోండి. ఏదన్నా తెలియంది, ఏదన్నా నా వల్ల మిస్టేక్ జరుగుంటే కూడా కామెంట్ చేయండి, అడగండి. నాకు నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టుగా ఇంకా నెక్స్ట్ వీడియో తీయడానికి ఉంటుంది. అందుకనే అడుగుతున్నాను. మీకు ఏం అర్థమైంది, అర్థం కాంది చూసుకో, 1కి 2 సార్లు ఆలోచించి నాకు కామెంట్ కూడా చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం మీద ఇలా కుడుతున్నాను. తిరగమల్ల మంచిమల్ల లేకుండా ఫస్ట్ మనం అటాచ్ చేసింది ఏదైతే ఉందో ఇది ఒక దగ్గరికి పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. మనం ఉల్టా తీస్తే లోపలికే పోతుంది కాబట్టి ఎక్కడా కూడా మనకు తిరగమల్ల అనిపించదు. మంచిమల్ల తిరగమల్ల లేకుండా వోటెక్ మోడల్ బ్లౌజు థ్రెడ్ వర్క్ చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడ ఆఫ్ చేసినా మీకు అర్థం కాదు, సగం సగం అర్థమవుతుంది. మళ్ళీ సగం సగం కుట్టి సగం సగం కామెంట్లలో కరెక్ట్ అర్థం కాలే అనే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉక్సుల పట్టి కుడితే సరిపోతుంది. ఇంకొక వైపు కాజల పట్టి, ఇక్కడ ఉక్సుల పట్టి. ఇక్కడ కొంచెం మనకు అతికిచ్చిన దగ్గర కొంచెం దారము ఇట్లా లేచినట్టు అయింది, అందుకని రబ్ చేస్తున్నాను నేను. ఇక్కడ పీసెస్ అతికిచ్చాం కదా, ఆ పీసెస్ దగ్గర కొంచెం దారం లేచినట్టు అయింది కాబట్టి మళ్ళీ కుట్టు పెట్టి రబ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కొంచెం మడత పెట్టి మంచిమల్ల పైన పెట్టి ఈ ఉక్సుల పట్టి ఏదైతే ఉందో అది మంచిమల్ల పైన పెట్టి కుట్టుకోవాలి. ఈ బెల్ట్ ఎలాగైతే కుట్టామో అలా కుట్టుకోవాలి. ఆడ స్టార్టింగ్ కొంచెం మడత పెట్టుకోవాలి లోపలికి, ఈ గల్ల దగ్గర కొంచెం మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని నీట్గా ఇలా కుట్టుకోవాలి. కుట్టినాక గట్టి కుట్టు పెట్టాలి. లాస్ట్కు గట్టి కుట్టు పెట్టి ఇప్పుడు వచ్చేసి ఇది అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. ఈ బెల్ట్కు మనం కొంచెం మడత పెట్టి కుడతాం కదా, దీనికి అలా ఏమీ కాదు. ఈ అనగడానికి కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అనగడానికి ఇలా కుట్టు పెట్టినాక మనం ఒక మడత పెట్టి ఒక మడత ఇట్లా పెట్టుకొని రెండో మడత కూడా మొత్తం ఎంత ఉందో ఈ ఉక్సుల పట్టి ఎంత ఉందో అంతవరకు మడత పెట్టి నీట్గా ఇలా కుట్టు పెట్టుకోవాలి. కొంచెం కూడా మిగిలియొద్దు, మొత్తం లోపలికి మడత పెట్టాలి. ఈ ఉక్సుల పట్టి ఇలా రెడీ అవుతుంది. నీట్గా ఒక సైడు రెడీ అయింది, ఇంకో సైడు కూడా సేమ్ కుట్టుకోవాలి. కానీ అక్కడ కాజల పట్టి కుట్టాలి. ఈ భుజాలు కుట్టినాక ఈ భుజాలు అనేది అతికించుకోవాలి, చేతులు అతికించుకోవాలి. బ్లౌజ్ మొత్తం ఇలా రెడీ అవుతుంది. సైడ్కి కుట్లు వేసుకుంటే షోల్డర్ అతికించి మొత్తం బ్లౌజ్ కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఎంతవరకు అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో ఎంతవరకు నచ్చలేదో కామెంట్లో అయితే అడగండి, నాకు రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్,